మనసుని సర్వస్వ శరణాగతి అని ఆ స్వామివారి పాదాల దగ్గర పెడతామో, ఆయన అదృశ్య రూపంలో అవని, ఇంకో రూపంలో అవని, ఆయన అనుగ్రహం మన మీద ఖచ్చితంగా పడుతుంది. ఆ రూపంలో ఆయన మనల్ని ముందుకు తీసుకెళ్తారు. మనలో ఉన్న అసత్యం అనే ఆ అంధకారం పోయేటట్లు, సత్యం అనే ఆ వెలుగు వచ్చేటట్లు చేస్తారు. అందుకని ఖచ్చితంగా సద్గురువుల పాదాల దగ్గర కూర్చోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఈయనేమంటారు, ఆయన ఏదో చేశారా అంటే, ఆయన ఏదో చేశారన్నట్టు అక్కడేం జరగలేదు. కానీ ఆయనకి అంత ఆత్మజ్ఞానము అనే ఆ జ్యోతి యొక్క ప్రకాశము మా అందరి మీద పడి మేమందరం ప్రకాశించేటట్లు చేసింది అని చెప్తున్నారు. ఇంకా ఏమంటున్నారు, యాక్చువల్‌గా ఈయన అక్కడికెళ్ళేసరికి ఏమున్నాయి, ఏవో సమస్యలు, భయాలు, కోరికలు కూడా ఉంటాయి కదా! ఇంకా అదేదో కావాలి, ఇదేదో కావాలి. ఇక్కడ ఏమంటారంటే కల్పితమైన నేను అంటాం. లేకపోతే అసత్యమైన నేను. అప్పటి వరకు మనం నేననేది ఏం పట్టుకుంటాము, శరీరాన్నే నేను అంటాం కదా! సో, యాక్చువల్‌గా మనం అక్కడికెళ్ళేసరికి